సాఫ్ట్వేర్ ఫుల్ టైం, సైబర్ క్రైమ్ పార్ట్ టైం. లోన్ పేరుతో ఆన్లైన్ మోసాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్. ఆన్లైన్ లోన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రధాన నిందితుడు ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటే పార్ట్ టైమ్ గా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఆదిలాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామం చెందిన మెస్రం ప్రవీణ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్న సమయంలో తక్కువ వడ్డీకే ఆన్లైన్ లోన్ అనే ప్రకటన కనిపించింది. ప్రకటనను నమ్మి దానిపై క్లిక్ చేయగా కొద్దిసేపటికే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. లోన్ మంజూరు చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ఈఎంఐ అడ్వాన్స్, సర్వీస్ ఛార్జీలు తదితర పేర్లతో విడతల వారీగా మొత్తం 17,951 రూపాయలు చెల్లించాలని చెప్పారు. లోన్ వస్తుందనే నమ్మకంతో ప్రవీణ్ ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేశాడు. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత కూడా రుణం మంజూరు కాకపోవడంతో తాను మోసపోయారని గ్రహించిన ప్రవీణ్ ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ జరపగా ఇదే తరహాలో మరో 30 మంది వరకు బాధితులు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తలారి ఆకాష్ ఈ మోసాల వెనుక కీలక సూత్రధారిగా ఉన్నట్లు బయటపడింది. పోలీసులు ఆకాష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతనితో కలిసి పనిచేసిన మరో 4 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. ప్రజలకు పోలీసులు సూచనలు. సోషల్ మీడియా ప్రకటనలు చూసి వెంటనే నమ్మొద్దని, ముఖ్యంగా లోన్ మంజూరు పేరుతో ముందస్తు చెల్లింపులు కోరితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా మోసానికి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.